मरुतयेनावर्धयन्ति शतमेनमेव सदात्मानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः। చాలా మందికి విద్యాభ్యాసం చేశాను, నా వేదం కానీ ఆర్థం కానీ ఇట్లాగా. కానీ మీరు ర్యాపిడ్ ఫైర్ లాగా ఒక్క క్వశ్చన్ తర్వాత ఒక్క క్వశ్చన్ ఎంత వేసినా సరే ఎక్కడా కూడా చిరునవ్వుతో తప్ప ఎక్కడా కూడా విసుక్కున్నట్టుగా లేకుండా మీరు అడిగి రాత్రి అవని 7 అవని 8 అవని ఆఖరికి కొంతమంది రాత్రి కూడా ఫోన్లు చేస్తున్నారు, మెసేజ్ పెడుతూ ఉన్నారు గురుగారు. ఎక్కడా కూడా విసిగింది లేదు, ఎక్కడా కూడా వారి ముఖంలో ఇబ్బంది పడకుండా ఈ గేటు దాటి వెళ్లే లోపల అందరికీ కూడా ఎటువంటి క్వశ్చన్లు ఉన్నా అన్ని క్లియర్ చేయాలి అనే సంకల్పం పెట్టుకున్నారు. కనుక ఈ విద్య అనేది నిజంగా చాలా గొప్పదండి. ఎందుకని అంటానంటే మేము చదువుకున్న రోజుల్లో అయితే ఇంటింటికి వెళ్ళి భిక్షాటన చేసుకుని తిన్న రోజులు మేము చదువుకున్న విద్యలు. కానీ గురువు గారు ఈరోజు అందరినీ కూడా టైం టు టైం కాఫీ అంటే పంపించేయడమే, భోజనం అంటే పంపించేయడమే. ఎందుకంటే క్షుప్తి బాధ కడుపు నొప్పి ఏంటిది అందరికీ తెలిసింది. కనుక అది నిండితే అందరూ చక్కగా వినగలిగే శక్తి వస్తుంది. కనుక ఆయన నిజంగా చెబుతున్నానండి, ఆయన చిన్న చెరువు లాంటి వాడు కదా, సముద్రం. మీరు ఇందులో ఇవాళ నేర్చుకున్నది సముద్రంలో ఒక నీటి బిందువు. నిజంగా చెబుతున్నా, ఇంకా ఆయన ఫాలో అవుతే కనుక సముద్రానికి అసలు అంతం ఉండదండి. కనుక ఆయన ఇంకా 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 ఆయన చాలా ఇన్వెంట్ చేస్తున్నారు. అన్నీ కూడా అందుకే నేర్చుకోవాల్సిన ఇవాళ చిన్న బిందువే నేర్చుకున్నాం. ఆయన ఫాలో అవుతూ ఉంటే కనుక ఎన్నో విషయాలు మనకి జరుగుతూనే ఉంటాయండి. మీరు నిన్ను ఎవరో అడుగుతూ ఉన్నారు, యజమాని ఇలాంటి ఏం చేయాలండి, ఇలాంటి ఏం మాట్లాడాలి అని అడుగుతున్నారు. అది కూడా ఆయన కూడా నేను అంతా క్లారిఫికేషన్ ఇచ్చారు, ఎలా మాట్లాడాలి, డబ్బులు ఎలా తీసుకోవాలని. ఏ గురువు కూడా మీకు ఇలా చెప్పరు. నాకు తెలిసినంత కూడా పాఠం చెప్పామా వాడు సరైపోయిందా బయటకు వెళ్ళేసానంటేనే ఉంటుంది. కానీ ఈరోజు గురువు గారు మీకు పాఠం చెప్పి దాన్ని ఎలా అమలుపరచాలి, అట్లాగే దీన్ని ఎట్లా వాడాలి, ఎట్లా చెయ్యాలి, తర్వాత మీ సంపాదన ఎలా సంపాదించుకోవాలి, నలుగురితో ఎలా మాట్లాడాలి. నేను ఎవరో అడిగారు, గురుగారు మరి తిరిగి అట్లాగండి అని. ఆయన ఏమన్నా తెలుసా, చిరునవ్వుతో ఉండండి అని అడిగారు. చిరునవ్వుతో ఉండవే చాలా విశేషమైనది. ఎందుకంటే అవతల వాళ్ళకి తెలుస్తుంది ఎంత బాధతో ఉన్నాడు, ఎంత నవ్వుతో, మనం ఎంత బాధిస్తున్నా నవ్వుతూనే ఉన్నాడంటే ఆ విద్యకి ఆయన ఇచ్చిన గౌరవం అటువంటిదండి. అంటే ఆయన ఎన్ని ఆటుపోట్లు తింటే ఆయన స్టేజ్కి వచ్చారనేది మనం అర్థం చేసుకోవాలి. కనుక మనం కూడా ఎదగాలి అంటే కనుక ఖచ్చితంగా ఒదిగి ఉండాలి అనే విషయాన్ని అందరూ గమనించాలి.